బస్ సీఈఓతో రక్షణ, అంతరిక్ష పరిశోధన రంగాలకు ఏపీలో అనుకూల వాతావరణం ఉందని చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా వ్యూహరచన చేయాలని ఫిలిప్స్ కంపెనీ ప్రతినిధులను కోరారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రప్పించాలన్న ఏపీ సీఎం లక్ష్యం నెరవేరే దిశగా సాగుతోంది. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ సదస్సుకు హాజరైన చంద్రబాబు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వచ్చే విధంగా సూచనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంస్థ సీఎండీ హిరోయుకి ఇషిషేకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఎలా లాభదాయకమో వివరించారు. జపాన్ కంపెనీలను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా వ్యూహరచన చేయాలని కోరారు. అమరావతి లైటింగ్ వ్యవస్థకు ప్రతిపాదనలతో రావాలని తనతో భేటీ అయిన ఫిలిప్స్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పడుతున్న తపన గురించి విని తాను వ్యక్తిగతంగా అభినందిద్దామని వచ్చినట్లుగా ఫిలిప్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బోర్డు సభ్యుడు రొనాల్డ్ డి జాంగ్ చెప్పారు. తాము ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలో ముఖ్యమంత్రిని సంప్రదించడానికి వచ్చామని తెలిపారు. రాష్ట్రంలో లెడ్ బల్బులు అమర్చి ఎలా విద్యుత్ ఆదా చేస్తుందో సీఎం వివరించారు. స్పెయిన్కి చెందిన అకోనియా ఎనర్జీ సీఈఓకి రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఉన్న అవకాశాలు వివరించారు. విద్యుత్ ప్లాంట్లను స్థాపిస్తే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, అత్యంత వేగంగా అనుమతులు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. మరోవైపు ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంలో ఎంతో ఖ్యాతి గడించిన ఎన్ఎం రోత్ చైల్డ్ కంపెనీ ఆటోమోటివ్ సెక్టార్ సీఎండీ విలాస్ సెగల్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఒపేరా హౌస్ కు డిజైన్ చేసిన కంపెనీ చైర్మన్ తో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. సిడ్నీ ఒపేరా హౌస్ కు నిర్మాణ నమూనా రూపొందించి ఘనత సాధించిన అరూబ్ గ్రూప్ కు చైర్మన్ అయిన గ్రిగోరీ హట్కిన్సన్ ను చంద్రబాబు కలిసిన వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అరూబ్ గ్రూప్ కు చైర్మన్ కి వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యటించాలని ఆహ్వానించగా వచ్చే మార్చిలో వీలు చూసుకుని సందర్శిస్తానని చెప్పారు. జపాన్ కంపెనీ కుకుసై క్యోగ్యో సీఈఓ సండ్రావో వన్షిషితో చంద్రబాబు భేటీ అయ్యారు. స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ నగర్లో ఎయిర్బస్ సీఈఓతో సమావేశమయ్యారు. రక్షణ, అంతరిక్ష పరిశోధన రంగాలకు ఏపీలో అనుకూల వాతావరణం ఉందని చంద్రబాబు వివరించారు. బెంగళూరుకు సమీపంలోని అనంతపురం జిల్లాలో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనికి స్పందించిన ఎయిర్బస్ సీఈఓ 3 నెలల్లోగా ఏపీలో పర్యటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.